హాయ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే టూత్ సెన్సిటివిటీ. సో, కూల్ వాటర్ తీసుకుంటున్నప్పుడు కానీ, లేదా ఏదన్నా తీపి వస్తువులు తీసుకుంటున్నప్పుడు, పుల్లటివి తీసుకుంటున్నప్పుడు చాలామంది పళ్ళు జుమ్మంటున్నాయి, పళ్ళు బాగా తీపులుగా ఉన్నాయని కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో, దీనికి గల కారణాలేంటి? ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే. నేను డాక్టర్ రోహిత. ఆమె డెంటిస్ట్. మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో. సో, యూజువల్‌గా టూత్ సెన్సిటివిటీ అంటే పళ్ళు జుమ్మనడం. ఈ ప్రాబ్లమ్ ఎందువల్ల వస్తుంది అంటే గట్టిగా బ్రష్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ చూస్తా ఉంటాం. సో, గట్టిగా బ్రష్ చేసినప్పుడు ఏమవుతదంటే మన పంటికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఎనామిల్ అనేది ఉంటుంది. సో, గట్టిగా బ్రష్ చేయటం వల్ల ఏమవుతదంటే ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. సో, ఎనామిల్ ఎప్పుడైతే పోతుందో మనకి లోపల ఉన్న నర్వ్ ఎండింగ్స్ అన్నవి నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, వీటికి ఆ కూల్ వాటర్ తగిలినప్పుడు కానీ, ఆ పుల్లటి వస్తువులు తగిలినప్పుడు కానీ ఒక షాక్ లాంటి పెయిన్ అనేది వస్తా ఉంటుంది. సో, దీన్నే టూత్ సెన్సిటివిటీ అని అంటాం. కొంతమందికి కింద పడినప్పుడు టూత్ ఫ్రాక్చర్ అవుతుంది. సో, అలాంటప్పుడు కూడా ఎనామిల్ అనేది పోతా ఉంటుంది. కొంతమంది ఫిల్లింగ్స్ పెట్టించుకొని ఉంటారు. ఆ ఫిల్లింగ్స్ కొంత ఊడిపోయి ఉంటాయి. అండ్ కొంత ఫిల్లింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ కొంతమందికి ఫిల్లింగ్ కంప్లీట్‌గా ఊడిపోయి ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో కొంతమంది క్యాప్స్ పెట్టించుకొని ఉంటారు. సో, కొన్నాళ్ళకి ఏమవుతదంటే క్యాప్స్‌కి, చిగుళ్ళకి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఫార్మ్ అయిపోతుంది. సో, ఇట్లా గ్యాప్స్ ఫార్మ్ అయిపోయినప్పుడు కొంతమందికి నిద్దట్లో నైట్ టైమ్ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది. సో, ఇట్లాంటి హ్యాబిట్ ఉన్నప్పుడు ఏంటంటే పన్ను రాసుకునే సర్ఫేసెస్ ఉంటాయి కదా! సో, ఆ సర్ఫేస్ మొత్తం మనకి అబ్రెడ్ అయిపోతుంది. సో, ఇలాంటి కేసెస్‌లో కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమంది ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. సో, ఇలాంటప్పుడు కూడా యూజువల్‌గా పైనున్న ఎనామిల్ లేయర్ అనేది పోతా ఉంటుంది. సో, ఈ అన్ని రీజన్స్ వల్ల యూజువల్‌గా టూత్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ అనేది చూస్తా ఉంటాం. కొంతమందికి పళ్ళ మీద బాగా గార పట్టేసి ఉంటుంది. సో, ఇట్లా పళ్ళ మీద ఎక్కువ గార పట్టేస్తున్నప్పుడు ఏంటంటే చిగుళ్ళన్నీ కిందకి జారిపోతాయి. సో, ఇట్లా చిగుళ్ళు కిందకి జారిపోయినప్పుడు కూడా టూత్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ అనేది చూస్తా ఉంటాం. సో, ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి అసలు ఈ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు గట్టిగా బ్రష్ చేయటం వల్ల అయితే మీ బ్రషింగ్ టెక్నిక్‌ని మొత్తం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన చోట మళ్ళీ ఫిల్లింగ్స్ పెట్టించుకోవటం, క్యాప్స్ కొత్తవి చేయించుకోవటం. ఇన్ కేస్ మీకు గనక పన్ను విరిగిపోయి ఉంటే దానికి రూట్ కెనాల్ కానీ, క్యాప్ కానీ వేసుకోవటం. అండ్ మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంటే ఆ కండిషన్‌ని అడ్రెస్ చేసుకోవటం. నైట్ టైమ్ గ్రైండింగ్ హ్యాబిట్ కనుక ఉంటే మీరు నైట్ గార్డ్స్ లాంటివి యూజ్ చేసుకోవటం. ఇన్ కేస్ మీకు పళ్ళ మీద గార గనక ఎక్కువగా ఉంటే వాటిని క్లీన్ చేపించుకోవటం. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ రాకుండా మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ గనక ఆల్రెడీ ఉంది అండ్ ఇవన్నీ క్లియర్ చేసుకున్నా కూడా మీకు ఇంకా తగ్గట్లేదు అనుకుంటే మార్కెట్‌లో డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, వాటి లిస్ట్ అనేది మీకు ఒకసారి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ పేస్ట్‌ని ఎలా యూజ్ చేయాలంటే నార్మల్‌గా మనం పేస్ట్ వేసుకొని బ్రష్ చేసినట్లుగా కాదు. మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఆ టీత్ మీద ఈ పేస్ట్ రాసేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. సో, అట్లా వదిలేసాక మళ్ళీ అదే పేస్ట్ యూజ్ చేసి మనం బ్రష్ అనేది చేసుకోవాలి. ఇలా మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ బ్రష్ చేస్తూ అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ పాటు ఈ పేస్ట్‌ని యూజ్ చేసుకోవటం వల్ల చాలా డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. సో, ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అన్నది కరెక్ట్ చేసుకొని ఈ పేస్ట్ గనక మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.